హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. సో బిగ్ బాస్ 8 ఈరోజు అయితే లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. సో ఇదే టాపిక్ పైన మాట్లాడడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిక విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే బిగ్ బాస్లో ఈ రోజు ప్రోమో రిలీజ్ అయింది. సో దీనిపైన మీరేమంటారు? ఈ రోజు ప్రోమో గురించి మాట్లాడడం వేస్ట్, ఇంకా ఎపిసోడ్ కూడా వచ్చేసింది. కానీ అసలు విషయంలోకి వస్తే నామినేషన్లో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడితే నిన్న ఎండ్లో వేసినప్పుడు అందరికీ ఏంటబ్బా ఇది ఇలా ఉంది అనిపించింది. అంటే ఆ నాగమణికంఠ యష్మి మీద అరవడం, యష్మి కూడా నాగమణికంఠ మీద ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేయడం. రెండో ఆ బ్యాడ్ వర్డ్ అంటే తప్పులేదు, వాడన్న రెచ్చగొట్టిన విధానానికి ఇంకోరైతే 4 అంటారు. ఏమన్నా ఒక వర్డ్ వదిలేసి ఊరుకుంది కాబట్టి దట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఎందుకంటే వేలెత్తి చూపించి యూ షడప్ లేడీ అని అనడము ఇప్పటివరకు ఏ నామినేషన్లో కూడా ఎవరూ తీసుకోవాలి. వేలెత్తి చూపిస్తే ముందు వేలుతీ అనేవాళ్ళు. సో ఇక్కడ కూడా యష్మి అనిందో లేదో మనకు తెలియదు, కానీ ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. బట్ తను చేసింది అయితే తప్పు. అండ్ సరే, ఇంకపోతే యష్మి కూడా చాలామందికి నచ్చట్లా. ఆ పిల్ల ఎప్పుడెప్పుడు నామినేషన్లో ఉంటుందో వేద్దామని ఎదురు చూశారు. కానీ ఇప్పుడు యష్మి నామినేషన్లోకి వచ్చిన తర్వాత నాగమణికంఠ కూడా ఉన్న తర్వాత లీస్ట్లో ఎవరున్నారు ఈ వారం, ఎవరు వెళ్ళిపోతారు అంటే అభయ్ బేతికంటి తను వెళ్ళిపోతాడు. ఎందుకని అంటే యాక్చువల్గా తను నిన్న శేఖర్ భాషని ట్రీట్ చేసిన విధానం ఎవ్వరికీ నచ్చలేదు. అడగకపోయినా నాగార్జున గారు అడగకుండా మళ్ళీ లేచి అసలు వాడు అవసరం లేదు సార్ ఈ హౌస్కి, అతను వేస్ట్ అని చెప్పావు నువ్వు. నీకు అంత కక్ష ఏంటో. అండ్ పోనీ హౌస్లో నీ ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్తాను. నిన్ను క్లాన్ని చేసేటప్పుడు అందరు నీకు వైట్ ఇంక్ పోస్తుంటే ఇలా చూస్తున్నాడు. అసలు అంటే ఏమవుతుందో కూడా తెలియట్లా. వీళ్ళందరూ ఏదో పోసేస్తున్నారు, నేను ఏదో అయిపోతానేమో, అమ్మో ఆ క్లాన్ అయిపోయినాక నన్ను ఏమైనా చేస్తారేమో, వీళ్ళందరూ బిగ్ బాస్ కొడతారు, చంపేస్తారేమో అంటే నీ మైండ్లో అన్ని తిరుగుతున్నాయి. మరి అలా ఉన్న పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ అబ్బాయి అన్ఫిట్ టు ద హౌస్. యాక్చువల్గా ఆదిత్యం అంటాం, కానీ ఈయన కూడా పెద్దగా ఏం ఉండదు, జస్ట్ అట్లా డెడ్గా ఉంటాడు అనమాట. నథింగ్. ఇట్లాంటి వాళ్ళ వల్ల హౌస్కి ఉపయోగమే ఉండదు చెప్పాలి అంటే. ఇంకా చెప్పాలంటే టైం దండగా, డబ్బులు దండగా, వీళ్ళ రెమ్యునరేషన్ దండగా. బోరింగ్ పర్సన్. బోరింగ్ అంటే వాళ్ళ మొహం చూస్తే మనకు బోర్ వచ్చేదని కాదు, ఏం చేయరు. ఇంకా ఆదిత్యవాడిని కాసేపు చూసినా సరే అరే ఈయన ఏదో మాట్లాడాడే అనిపిస్తుంది, కానీ ఈయన చూస్తే మాత్రం ఏంటో అసలు ఉన్న ఉత్సాహం కూడా పోద్ది. సో ఆ విషయంలో ఇతను ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి. అన్నపూర్ణ స్కూల్ అని చెప్పుకొని వచ్చినంత మాత్రాన 10 వారాలు ఈజీగా ఉంచుతారులే అనుకోవడం మూర్ఖత్వం. మనం కూడా కరెక్ట్గా ఉండాలి. నిన్న శేఖర్ భాష ఏమన్నాడు వీళ్ళు అసలు ఏమీ అనలా, ఊరికే వేసి అసలు అనవసరంగా వచ్చిన టాపిక్ లేకుండా అదే పనిగా టార్గెట్ చేసి మై గాడ్ అసలు అర్థం కాల సిచ్యువేషన్. సరే, ఈసారి మాత్రం 8 మంది మళ్ళీ నామినేషన్లో ఉన్నారు. ఆ 8 మందిలో యాక్చువల్గా క్లాన్స్ మధ్యలో కూడా ఒకటి అయింది. నిఖిల్ అండ్ అభయ్ బేతికంటి ఉన్నప్పుడు ఒకరు సేవ్ అయ్యి ఒకరు నామినేషన్ రావాలి. అలా ఈ అబ్బాయి వచ్చాడు. లాస్ట్ టైం స్వాప్ లాగా ఈసారి కూడా అబ్బాయి వచ్చాడు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మంచి స్ట్రాంగ్ పాయింట్సే పెట్టుకున్నారు. యాక్చువల్గా వీళ్ళకి నామినేషన్ పాయింట్స్ దొరకాలనే నిన్న రెడ్ అండ్ వైట్ టాస్క్, అంతకుముందు ఆ టాస్క్, అంతకుముందు బ్యాడ్జీలు పెట్టు అనే టాస్క్, ఇవన్నీ ఇస్తారు. ఎంత కదన్నా వీళ్ళు గొడవలు పెట్టడానికి వెళ్ళే. బట్ ఇప్పుడు నిన్న కూడా జరిగినప్పుడు శేఖర్ పాషా ఇష్యూలో నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, సేమ్ ఆదిత్య ఓం వర్సెస్ నాగమణికంఠ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆ లాలీపాపులు తెచ్చి ఆదిత్య ఓంకి ఇచ్చారు. అప్పుడు ఒక మంచి రీజన్ చెప్పారు. ఏమని? మంచి రీజన్, ఈ అబ్బాయికి ఆల్రెడీ వాళ్ళ అమ్మ స్వెటర్ ఉంది, అతనికి లేదు కాబట్టి వీడికి 2 ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఇచ్చారు. మంచి రీజన్ అది. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు మమ్మల్ని ఎంచుకోమన్నారు అంటే మీరు అసలు డెసిషన్ తీసుకోవద్దు, న్యూట్రల్గా ఉండాలి. ఉన్నది 2, మొత్తం 13 మంది దేవక్క పోయిన తర్వాత 2 అక్కడ నిలబడి ఉన్నారు. ఇక్కడ 11 మంది ఉన్నారు. ఒక క్లాన్ని పక్కన పెట్టేస్తే 10 మంది కలిసి వీడికో 5 దండలు వీడికో 5 దండలు వేస్తే సంతోషంగా ఉండేది. మరి మిగతా ఒక దండ గేమ్ చేంజర్. ఆ క్లాన్ వచ్చి ఎవడికి వేస్తాడో వాడు బయటకు వస్తాడు. సార్ శేఖర్ పాషా బయటకు వెళ్ళాలని నాకు ఉంది, ఎందుకంటే ఆయనకు ఎమోషన్ ఉంది, నేను ఈయనకి వేస్తున్నాను అన్నా కూడా ఎవ్వరు ఫీల్ అయ్యేవారు కాదమ్మా, సంతోషంగా వచ్చేవాళ్ళు. అంతేగాని అందరూ ఆయన అలా నిలబెట్టి ఈయనకి దండ మీద దండ వేసుకుంటారు. అసలు ఎంతవరకు కరెక్టో అర్థం కాల. నాకు చాలా దారుణం అనిపించింది తెలుసా చూసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ దొరకక ఒకరు చేసిన దాన్ని ఫాలో అయిపోయారు గొర్రెల్లాగా. ఒక సీతను అడిగితే
ఈయన లేకుండా ఇద్దట్లో ఎవరైనా నాకు ఓకే, వీళ్ళు లేకుండా హౌస్ నేను ఊహించుకోలేనని చెప్పి అలా దండేసింది. అది పర్ఫెక్ట్ మామూలుగా నామినేషన్. అట్లా ఉండాలి, న్యూట్రల్గా ఉండు, లేకపోతే అసలు ఉండకు. లేదా మేము చెప్పలేము సార్, సారీ బిగ్ బాస్ ఈసారి మీరే చూడండి అని అంటే ఏమన్నా అంటారా? లేదు ఖచ్చితంగా చెప్పాలి అన్నా సరే సరిసమానంగా పనిచేయాలి, పనిచేసిన డెసిషన్ మీదే అనాలి, సరిపోద్ది, వాళ్ళు చూసుకుంటారు. ఆ కష్టం మనకెందుకు? మొత్తం అందరూ ఒక అయిపోయి పెద్ద విలన్స్ అయిపోయి ఈయనని టార్గెట్ చేసి ఒకే రేంజ్లో గన్ షాట్గా నామినేషన్ మీద నామినేషన్ పాపం అనిపించింది అసలు చూస్తూ ఉంటే. ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపించింది. సో ఇది రీజన్. ఏదేమైనప్పటికీ అసలు నచ్చలా నాకైతే నామినేషన్. ఓకే థ్యాంక్ యూ అండి.